ఏఆర్ రెహమాన్ తన మొట్టమొదటి సినిమా రోజాకు తీసుకున్న రెమ్యూనరేషన్ 25,000 మాత్రమే. ఈ డబ్బు మణిరత్నం చేతుల మీదుగా ఆయన తీసుకున్నారు. ఇప్పుడు అదే మణిరత్నం ఏఆర్ రెహమాన్ బుక్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే అతని రెమ్యూనరేషన్ 5 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తన మొదటి సినిమా జెంటిల్మ్యాన్కి తీసుకున్న రెమ్యూనరేషన్ 50,000. రజనీకాంత్తో తీయబోతున్న రోబో 2తో అతని వాటా మాత్రమే అక్షరాల 50 కోట్లకు పైనే అని సమాచారం. ఇంకా మన టాలీవుడ్ విషయానికి వస్తే మన హీరోలు కొద్దిగా పెంచుకుంటూ ఇప్పటికీ డబుల్ ఫిగర్స్ తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న సర్దార్ గబ్బర్ సింగ్కి 17 కోట్లు తీసుకుంటే మహేష్ బాబు ఏకంగా శ్రీమంతుడిలో 25 కోట్లు అతని వాటాగా ఇంటికి తీసుకుని వెళ్ళాడట. జూనియర్ ఎన్టీఆర్ 15 కోట్లు రెమ్యూనరేషన్తో పవన్కి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నాడట. ఈ లెక్కలంతా ఒక ఎత్తు అనుకుంటే దర్శకుడు రాజమౌళికి ప్రొడ్యూసర్స్ ఒక ధమాకా ఆఫర్ ఇచ్చారట. ఆ సినిమా వాటాలో సుమారు 45 కోట్లు రాజమౌళికి ఇచ్చేటట్లు అగ్రిమెంట్ వేసుకున్నారు. ఎందుకంటే బాహుబలి తీసుకున్న టైం ఏ తెలుగు సినిమా కూడా తీసుకోకపోవడమే.